దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు 46వ దావీదు కీర్తన 10వ వచనం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, సమస్తము చేయుటకైనా శక్తి కలిగిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి విడిపింపబడి ప్రయాణమై సాగుతున్నప్పుడు వారికి ఎర్ర సముద్రము అడ్డుగా వస్తుంది. అప్పుడు వారి హృదయాలలో భయంకరమైనటువంటి కలవరం. వెనుకకు వెళ్దామంటే ఫరో తరుముతున్నాడు, ముందుకు వెళ్దామంటే ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఆ టైంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ ఇటు ముందుకు సాగలేక వెనుకకు వెళ్ళలేక హృదయం నిండా దుఃఖముతో, కలవరముతో, భయంతో ఉన్న సమయంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మీరు భయపడకండి, మీ దేవుణ్ణి తక్కువగా అంచనా వేయవద్దు. మీరు ఊరకుండి మీకు కలగబోయే సంతోషాన్ని, రక్షణను, ఆనందాన్ని, అద్భుతాన్ని మౌనంగా ఉండి చూడండి అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు మనం సంతోషంగా ఉన్నప్పుడు మనతో మాట్లాడటమే కాదు, అంతకంటే ఎక్కువగా మనం సమస్యల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖములో కలవరంతో ఉన్నప్పుడు దేవుడు మనతో ఇంకా సమీపంగా వచ్చి మాట్లాడటానికి ఇష్టపడుతుంటాడు. ఆ సమయాన్ని మనం గ్రహించాలి, ఆ సమయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, శిష్యులు సముద్రం మీద దోణిలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు అక్కడ ఒక భయంకరమైనటువంటి తుఫాన్ రేగుతుంది. ఆ తుఫాన్ మధ్యలో ప్రభు నిలిచి భయపడకండి నేనే అని ప్రభు మాట్లాడుతుంటే వాళ్ళు భూతం, దయ్యం అని కేకలు వేశారు. ప్రియమైన దేవుని సంగమా, మన సమస్యకి, మన కృంగుదలకి, మన బలహీనతకి ఎక్కువ మనం అవకాశం ఇచ్చినప్పుడు దేవుని మేలేమిటో, దేవుని సన్నిధి ఏమిటో మనం గ్రహించలేం. కనుక ఇరుకు సమయంలో, ఇబ్బంది సమయంలో, మనం పుటం వేయబడుతున్న సమయంలో, మనం పరీక్షించబడుతున్న సమయంలో దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడో, ఆయన ఎంత చాలిన దేవుడో మనం గ్రహించాలి. చూడండి, బైబిల్లో ఏలియా ఉన్నాడు. బయలు ప్రవక్త అందరూ కలిసి 450 మంది దాదాపుగా వాళ్ళ దేవుడిని పిలుస్తూ కేకలు వేస్తున్నారు. బయలు దేవతలు వాళ్ళ దేవుళ్ళను, దేవతలను పిలుస్తూ బలి అర్పించుటకు రమ్మని వాళ్ళు కేకలు వేస్తున్న సమయంలో ఇతడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే దేవుని శక్తిని ఎరిగినవాడు, దేవుని మహిమను ఎరిగినవాడు, దేవుడు ఎంత సమీపంగా ఉంటాడో తను విశ్వాసం ద్వారా గ్రహించినటువంటి వాడు. అతడు మౌనంగా ఉంటాడు. పైగా అంటాడు, మీరు ఎన్ని కేకలు వేసుకున్నా దేవుడు అనేవాడు కేకలు వేసేవాడు కాదు, అరిసేవాడు కాదు, అల్లరికి కర్త కాదు, ఆయన శక్తిగల దేవుడు అని వాళ్ళందరి ఎదుట ఒక మౌనంగా చిన్న ప్రార్థన చేసినప్పుడు దేవుని అగ్ని పరలోకం నుంచి దిగి వచ్చి దేవుడెవరో అన్యుల ఎదుట ప్రత్యక్షపరచబడ్డాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మనకు నేర్పించే పాఠం ఏంటంటే, దేవుని బిడ్డలుగా మనము లోకములో అల్లరిగా ఉండకూడదు. దేవుడు ఏ విధంగానైతే వదకు తేబడిన గొర్రె పిల్లవలే అన్ని విషయాల్లో మౌనంగా అప్పగించుకున్నాడో, సమయమందు అసమయమందు మనం మౌనంగా ఉండగలిగితే మన పక్షంగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఈ ఉదయకాలం ఇంతవరకు నీ ప్రయత్నాల ద్వారా, నీ ఆలోచనల ద్వారా అపజయం పాలయ్యావేమో. ఒకసారి నీవు ప్రభు పాదాలు పట్టుకొని అన్ని విషయాలలో మౌనంగా ప్రభుకు అప్పగించుకోగలిగితే నీ పక్షంగా యుద్ధం చేసేవాడు సైన్యములకు అధిపతి అని యెహోవా. కనుక ఆయనకు అప్పగించుకొని మనం మౌనంగా ఉండి ఆయన మన పట్ల చేసే కార్యాలను మనం కనులారా చూసి ఆయన రాకడకు మనం సిద్ధపడతాం. ప్రభువు కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.